శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నరసింహకొండలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. రండి చూద్దాం. మామూలుగా ఈ కళ్యాణం ఉన్నటువంటి స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం అనమాట. ఎందువల్లంటే ఆయనకి మనం కళ్యాణం చేసేంత వారం కాదు మనం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం వివాహం చేసుకునేటప్పుడు ఇట్లా ఆ యొక్క అబ్బాయి చేతికి ఆ అయ్యవారు మంగళసూత్రాన్ని ఇచ్చి, నేను ఈ మంగళసూత్రాన్ని, సూత్రం అంటే దారము, మంగళం అంటే మంగళసూత్రం, ఈ దారంలో వచ్చినటువంటి మంగళసూత్రాన్ని నీ మెడలో ధరింపజేస్తున్నాను, దీన్ని ధరించుకొని నీవు 100 సంవత్సరములు సుఖంగా ఉండేటువంటి మనం ఆ మంత్రం చెప్పి మనం మామూలుగా మన మనుషులు ఆ అమ్మాయికి మెడలు కడుతున్నాం. అదే స్వామివారు కూడా ఈరోజు శ్రీదేవి భూదేవి కూడా కళ్యాణం చేసుకుని మంగళధారణ చేశారన్నమాట. స్వామివారు ఎలాంటి మంత్రం చెప్పారంటే, ఇవి నీ మెడలో ఈ దారంలో వచ్చినటువంటి మంగళసూత్రాన్ని నీ మెడలో ధరింపజేస్తున్నాను, దీన్ని ధరించుకొని మనము ఈ 3 లోకాలను కూడా రక్షించవలేను అనేటువంటి అర్థంతో ఆ స్వామివారు ఆ అమ్మవారికి ఆ మంగళధారణ చేశారు. కాబట్టి మనందరి కోసం లోక కళ్యాణం కోసమే ఆయన వివాహం చేసుకుంటున్నారు. కాబట్టి అమ్మాయి అంటే మహాలక్ష్మి అనమాట. ఈ రోజుల్లో అమ్మాయి అంటే కొంచెం ఇది అంటారు, కానీ అమ్మాయి అనేది మహాలక్ష్మి అనమాట. ఆ అమ్మాయికి మంగళసూత్ర అమ్మాయికి పెళ్లి జరిపిస్తే ఆ వరుడు అల్లుడిని మహావిష్ణువుగా పోల్చుకొని అందువల్లనే అల్లుడికి కాలు కడుగుతున్నాడు అనమాట. ఆయన మహావిష్ణువు అల్లుడిగా అంటే ఒక మనిషిగా కాకుండా ఆయన మహావిష్ణు స్వరూపంగా ఆయన భావించుకుని అల్లుడిని ఆ మామగారు కాలు కడి నీళ్ళు కూడా చల్లుకుంటారు. ఎందుకంటే మహావిష్ణువు ఆరోపణలో ఉంటాడు కాబట్టి అలాంటి మహావిష్ణువుటువంటి స్వరూపం ఆ అబ్బాయికి తన కూతురైనటువంటి మహాలక్ష్మీదేవి ఇచ్చి వివాహం చేస్తున్నారు. మనం ఆ భావంతో చేసుకుంటున్నాం. మనం చేయించిన స్వామి కళ్యాణం చూసినా విన్నా కూడా ఆ యొక్క మహాభాగ్యం మాట స్వామి కళ్యాణం. ఎప్పుడైనా ఎక్కడైనా స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే సమానం, శివుడైనా సరే విష్ణువైనా సరే కళ్యాణం జరుగుతూ ఉంటే మనం పోయి చూస్తే కూడా ఆ యొక్క భాగ్యాన్ని మహాభాగ్యం మనకు కలుగుతుంది. లేదు విన్నా కూడా ఎక్కడ దూరంగా ఉంటారు, మైకి మంత్రాలు చదువుతుంటారు, అది విన్నా కూడా ప్రయత్నం. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శిస్తే సకల మృత్యు దోషాలు తొలగిపోతాయని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఎందుకంటే దశావతారాలు ఉన్నాయి కదా, మామూలుగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, బలభద్ర, 10 అవతారాలు కలికి లాస్ట్ కలికి అవుతారు. ఈ అన్ని దశావతారాలు కూడా నరసింహ అవతారానికి చాలా విశిష్టమైనది, చాలా గొప్పదనమాట. కాబట్టి ఆ యొక్క నరసింహస్వామి దశావతారం నరసింహస్వామి అంటే ఆయన ఉగ్రరూపంలో ఉన్న శాంతంగానే మనకు అన్ని కోరికలు మనం తీస్తుంటారు. కాబట్టి ఆ స్వామి ఈ కలియుగంలో ఆయన్ని కొలుచుకోవడం, ఆయన చూడడం కూడా మనకు గొప్ప పర్వత సుకృతం. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.